హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎన్ తెలుగు. ఈరోజు మనం చూడబోయే వీడియో 3190 క్వశ్చన్. ఫైండ్ మినిమం ఆపరేషన్స్ టు మేక్ ఆల్ ఎలిమెంట్స్ డివిజిబుల్ బై 3. ఇవి మనకు ఇది వచ్చేసి మన ఈజీ లెవెల్, దీని డిఫికల్టీ, కాబట్టి మనము ఫాస్ట్గా చేసేవచ్చు 2-3 మినిట్స్లో. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే, ఒక నమ్స్ అనే అరే ఇస్తాడు, ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో 1 3 5 7 9 అనుకోండి ఎలిమెంట్స్. సో వీడు ఏమంటున్నా అంటే, నాకు 3తో డివైడ్ అయ్యేటట్టు చేయాలి ప్రతి ఎలిమెంట్ని. దానికి ఎన్ని ఆపరేషన్స్ పడతాయి, కానీ మనకు ఆపరేషన్స్ అంటే 2 థింగ్సే చేయగలుగుతాం, +1 అన్న -1 అన్న చేయగలుగుతాం. సో ఇవి మన 2 ఆపరేషన్స్. సో మనకి మినిమం ఆపరేషన్స్లో 3తో డివైడ్ అయ్యేటట్టు చూసుకోవాలి ప్రతి ఎలిమెంట్. సో మనకి ఏ ఎలిమెంట్ తీసుకున్నా 3తో రిమైండర్ ఏమొస్తుంది, 0 అన్న వస్తుంది, 1 అన్న వస్తుంది, 2 అన్న వస్తుంది. సో 0 వస్తే ఆల్రెడీ డివిజబుల్ బై 3. సో ఈ కేసు మనం చూడనక్కర్లే. మనం చూడాల్సిన కేసు అంటే ఏంది, 1 2 కేసు చూడాలి. ఎందుకంటే మన క్వశ్చన్ ఏంటి, డివిజబుల్ బై 3, అన్నీ డివిజబుల్ బై 3 చేయాలి. సో 0 అంటే ఆల్రెడీ డివిజబుల్ బై 3. సో దీన్ని మనం పట్టించుకోం. సో మనం 3ని 9ని పట్టించుకోం. సో మనం డివిజన్ చేసిన, ఇప్పుడు నేను డివిజన్ చేసినాక నాకు 1 వచ్చింది. 1 వస్తే నేను ఏం చేస్తా, నాకు దగ్గర ఏముంది, -1 చేస్తే డివిజబుల్ బై 3 అయిపోతుంది. సో నేను -1 చేస్తా. ఇంకొక ఆప్షన్ ఉంటుంది, +2 చేయొచ్చు, కానీ ఎక్కువ ఆపరేషన్స్ పడుతున్నాయి కదా, 2 ఆపరేషన్స్. ఇక్కడేమో ఓన్లీ 1 సబ్ట్రాక్షన్ ఆపరేషన్. సో మనకి ఇది ఆప్టిమల్గా అయిపోతుంది, కాబట్టి మనం ఈ మైనస్ ఆపరేషన్ చూస్ చేసుకుంటాం. అదే మనకి 2 ఉంది రిమైండర్, 2 ఉన్నప్పుడు ఏం చేస్తాను, నేను +1 చేస్తాను, ఇది ఒక్క ఆపరేషన్లో అయిపోతుంది. లేకుంటే -2 కూడా చేయొచ్చు. ఇది 2 ఆపరేషన్స్ అవుతుంది, ఇది 1 ఆపరేషన్ అవుతుంది. ఇది మినిమం కాబట్టి ఇది తీసుకుంటా నేను. కాబట్టి మనకి ఇప్పుడు ఏమర్థమైంది, ఒక నెంబర్ అనేది నాట్ డివిజబుల్ బై 3 ఉందనుకో, అంటే 1 అన్న 2 అన్న రిమైండర్ వస్తుంది అనుకో, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ టు మేక్ ఇట్ డివిజబుల్ బై 3 అంత 1 ఆపరేషన్. 1ని 3తో డివిజబుల్ బై చేయడానికి -1 చేస్తాం, 2ని 3తో డివిజబుల్ చేయడానికి +1 యాడ్ చేస్తాం. ఇవన్నిటికీ 1 ఆపరేషనే పడుతుంది కదా. సో మనం ఇప్పుడు ఒక నెంబర్ అనేది డివిజబుల్ బై 3 కాకపోతే 1 యాడ్ చేయాలి. 0 అంటే 0 అయిపోతుంది. సో నేను ఏం చేస్తా, ఒక ఫర్ లూప్ వాడతా. ఫర్ int i = 0, i <n, i++, ఇది మనది. ఇఫ్ కాకుండా డైరెక్ట్ రూట్ రాయొచ్చు, మీకు బేసిక్ చెప్తా. ఇఫ్ numSi modulo 3 is greater than 0, ఆన్సర్ ++, రిటర్న్ ఆన్సర్. డైరెక్ట్ ఇంకో రూట్ రావచ్చు, ఇఫ్ కండిషన్ లేకుండా. ఆన్సర్ += numSi modulo 3 greater than 0. ఇటు రాసినా కూడా కరెక్టే వర్క్ అవుతుంది. సో ఇది మీ బట్టి ఉంటుంది ఇంకా. సో థ్యాంక్ యూ గైస్. ఇదే మన కోడ్ వచ్చేసి, చాలా సింపుల్ అండ్ ఈజీ అప్రోచ్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు డిఎస్ఎన్ తెలుగు, లైక్ అండ్ షేర్ ద ఛానల్. థ్యాంక్ యూ గైస్.